మియాపూర్ చందానగర్ పీఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు సైబరాబాద్ సిపి కమిషనర్ అవినాష్ మహంతే. మియాపూర్ ఏరియాలోని స్టాలిన్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు పెంచారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సిపి అవినాష్ మహంతే. 144 సెక్షన్ ఏరియాల్లో గుంపులుగా తిరగొద్దన్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు మియాపూర్ సర్కార్ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి పేదలను రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సంగీత, సీత, సంతోష్లతో పాటు మరో 7గురిపై కేసులు బుక్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. HMDA టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న HMDA నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ HMDA పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాం, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం చుట్టుపక్క ఫోర్స్ పెట్టాం. ఈరోజు పొద్దున నుంచి 144 సెక్షన్ అమలు చేశాము. సో ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు అండ్ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు ఇక్కడ లోకల్ లేరు వాళ్ళు కూడా రాకూడదు. చాలామంది వీ హ్యావ్ నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్